సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో మాజీ సర్పంచ్ కోనేటి సత్యం పుట్టినరోజు సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యం సేవ వ్యవస్థాపకులు కాటం బాలకిషన్, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ కాటం శివ, మధు, స్వామి, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరూ ప్రధాన చొరవ తీసుకొని మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మంచి జీపీఏ సాధించాలి. 10వ తరగతి విద్యార్థులు మళ్ళీ మా స్కూల్ అనేది రాజగోపాల్పేట గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీ కోనేటి సత్యమన్న గారి జన్మదినం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ రాజగోపాల్పేట స్కూల్లో విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు సత్యమన్న సేన ఆధ్వర్యంలో ప్యాడ్లు, పెన్నులు, స్వీట్ల పంపిణీ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే విద్యార్థులకు దిశానిర్దేశం చేసి ముందున్న 10వ తరగతి పరీక్షలను ఉద్దేశించి గ్రామ యువకులము, గ్రామ నాయకులు అందరూ కలిసి దిశానిర్దేశం చేసి వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసి విద్యార్థులకు వెన్నంటి ఉండి విద్యార్థులకు తోడ్పాటును అందించి వాళ్ళ నైతిక అభివృద్ధికి ముందుండి నడుస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి గ్రామ మాజీ సర్పంచ్ సత్యమన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాజీ సర్పంచ్ కోనేటి సత్యమన్న పుట్టినరోజు రేపు ఉన్నది కాబట్టి ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు వార్షిక పరీక్షలు ఉన్నందున వారికి ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మంచి మార్కులు జీపీఏ సాధించి వారికి సాధిస్తే ఒకవేళ వాళ్ళు 10/10 సాధించిన వారందరికీ కూడా మళ్ళీ గౌరవప్రదంగా స్కూల్లో ప్రోగ్రాం పెట్టి సన్మాన కార్యక్రమం కూడా పెట్టడం సత్యమన్న సేన ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే హరీష్ అన్న చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మంచి మార్కులు సాధిస్తే 10/10 సాధిస్తే తన సొంత డబ్బులు కూడా 25,000 రూపాయలు కూడా ఇస్తా అని చెప్పేసి హామీ కూడా ఇచ్చిండు. మీరందరూ కూడా మంచి మార్కులు సాధించి మన రాజగోపాల్పేట గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి సత్యమన్న సేన ఆధ్వర్యంలో మరొకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే సత్యమన్న మంచి పదవులు పొంది ఉన్నత కాలంలో మంచి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ